everyone, good day to you all. Now let us learn some grammar concepts and learn how to build English sentences through it. Just we'll talk about Hyderabad. Actually, what are there in Hyderabad? Hyderabad. I think you are from different places. Yes, ma'am. What is that? Historical places. Okay, so make a sentence. Hyderabad have historical places. Hyderabad have or has? Has. Hyderabad has. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే హైదరాబాద్ హ్యాస్ హిస్టారికల్ ప్లేసెస్. Yes, ma'am. సో హైదరాబాద్ హ్యాస్ హిస్టారికల్ ప్లేసెస్ అంటే హైదరాబాద్లో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. దీన్ని చెప్పాలంటే ఎలా చెప్తారు? There are many historical places in Hyderabad. Right. Okay, so there are many historical places in Hyderabad. Of course, we can also say that one. సెంటెన్సెస్ మనం తెలుగులో మాట్లాడేటప్పుడు కూడా అంటే ఒకటి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి అందరం ఒకటే సెంటెన్స్ యూస్ చేసి ఎక్స్ప్రెస్ చేయము కాబట్టి సో ఒకటే ఎక్స్ప్రెషన్ని అంటే ఒకటి ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో హైదరాబాద్ హ్యాస్ మెనీ హిస్టారికల్ ప్లేసెస్ అండ్ దెర్ ఆర్ మెనీ హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో వాట్ ఎల్స్ అబౌట్ హైదరాబాద్? జస్ట్ గివ్ సమ్ సెంటెన్సెస్ అబౌట్ హైదరాబాద్. Hyderabad is a famous for biryani. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ. ఓకే, మన హైదరాబాద్ స్పెషాలిటీ ఏంటి? Ramoji Film City, madam. ఓకే, సో ఏది ఇచ్చినా ట్రై టు మేక్ ఏ సెంటెన్స్. రామోజీ ఫిల్మ్ సిటీ. Hyderabad has Ramoji Film City. It is a big film city in the world. ఓకే, హైదరాబాద్ హ్యాస్ రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ సిటీ ఇన్ All, ma'am. ద వరల్డ్. ఓకే, సో ఫైన్. సో దివ్య ఇంకేమున్నాయి హైదరాబాద్లో? Hyderabad has Birla Mandir. హైదరాబాద్ హ్యాస్ బిర్లా మందిర్. ఓకే, Hyderabad has Secretariat. హైదరాబాద్ హ్యాస్ సెక్రటేరియట్. ఓకే, And also Hyderabad has a beautiful lake, Hussain Sagar. హైదరాబాద్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ లేక్. ఓకే, Hyderabad has Many the Charminar. visiting places. Hyderabad has many visiting places. హైదరాబాద్ హ్యాస్ మెనీ విజిటింగ్ ప్లేసెస్. ఓకే, సో హ్యాస్ హ్యావ్ కాకుండా మనము ఆర్ కానీ ఈజ్ కానీ లైక్ యూ కెన్ సే దెర్ ఆర్ మెనీ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. రామోజీ ఫిల్మ్ సిటీ ఈజ్ దేర్ ఇన్ హైదరాబాద్, ద బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓకే, ఈజ్ దేర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ బిర్యానీ అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇరానీ టీ అండ్ MMTS ఈజ్ దేర్ ఇన్ హైదరాబాద్. Metro rail is constructing in Hyderabad. మెట్రో వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ బట్ MMTS ఈజ్ దేర్. లోకల్ ట్రైన్స్ ఆల్రెడీ ఉన్నాయి హైదరాబాద్లో అండ్ ఆల్ దట్. సో MMTS ఈజ్ దేర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్. సో ఇది ఇప్పుడు హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయి అని కెన్ యూ ఇమాజిన్ హైదరాబాద్ ఆఫ్టర్ ఒక 10-20 years 20 years తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుంది? Metro rail will be there. ఓకే, సో ఇప్పుడు MMTS ఉంది, మెట్రో రైల్కి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సో మెట్రో రైల్ విల్ బి దేర్ ఇన్ హైదరాబాద్. ఇంకేం రావచ్చు, ఇంకేం చేంజెస్ రావచ్చు అని అనుకుంటున్నారు మీరు? Clean గా ఉండొచ్చు, madam. క్లీన్గా ఉండొచ్చు. సో గవర్నమెంట్ ఈజ్ సెయింగ్ దట్ వన్. సో మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఈజ్ సెయింగ్ హైదరాబాద్. ఓకే, సో క్లీన్గా ఉండొచ్చు. ఓకే, సో ఇంకా There will be big roads, ఓకే wide roads. వైడ్ రోడ్స్. Wide roads. ఓకే, Many software companies. మెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇప్పుడు చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి కూడా. ఇంకెక్కువ కంపెనీస్ రాబోతున్నాయి హైదరాబాద్కి. ఓకే, సో నెక్స్ట్ Traffic కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు, మేడం. ట్రాఫిక్ తక్కువ ఉండొచ్చు. గవర్నమెంట్ ఏమంటుందంటే మెట్రో రైల్ స్టార్ట్ అయితే సో హైదరాబాద్లో ట్రాఫిక్ రోడ్స్ మీద ట్రాఫిక్ తగ్గిపోతుంది అని. పొల్యూషన్ పెరగచ్చు, తగ్గొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అండ్ ఆల్ దట్ వన్. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ ఆల్సో. మనం ట్రీస్ ఎంత గ్రో ఓకే, సో ట్రీస్ని బాగా పెంచితే పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంది. లేదు మెట్రో రైల్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ అందరూ వెహికల్స్ ఆపేసి మెట్రోలోనే ట్రావెల్ చేయడం మొదలు పెడితే సో హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గి అట్లా కూడా పొల్యూషన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో హైదరాబాదే కాకుండా సో మన గురించి చెప్పాలంటే ఆఫ్టర్ 10 years కానీ 20 years కానీ మనం ఎలా ఉండబోతున్నాము అది చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము అంటే ఏ పదం యూజ్ చేసి చెప్పొచ్చు అనే దాని మీద ఇవాళ మనం దాని గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. సో దీనికి టాపిక్ ఏంటంటే మన టాపిక్ ఇవాళ విల్ బి. So will be. If you want to say something about, okay, so like where are you now? Hyderabad. Hyderabad. Okay, so you are in Hyderabad right now and all that one. Exactly where are you now? We are in RK Matam. We are in RK Matam. Okay, so
ఈజ్, యామ్ అండ్ ఆర్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము? కంటిన్యూస్ టెన్స్ మేడం. కంటిన్యూస్ టెన్స్ కాకుండా ఓన్లీ ఒక అంటే మనం ఎప్పుడు యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేసినా కూడా ఐఎన్జీ ఫార్మ్స్ కంపల్సరీ రావాలా? Adjective. ఓకే, సో ఇవి అడ్జెక్టివ్స్తో యూజ్ చేయొచ్చు. ఇంకా క్వాలిఫికేషన్ మ్యామ్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్. okay, I am a student to talk about it. And one more thing is all these three we make use of in present tense, is it not? ఎస్ మ్యామ్, ప్రెజెంట్ టెన్స్. So we use these in present. If you want to say something about the past lo cheppalante వాజ్ వర్. was were. So in past we make use of was and were. So future lo Will be. Will and Will be. shall. ఓకే, సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ విల్ బీ అండ్ షెల్ బీ. ఈ స్పోకెన్ ఫామ్లో మనం షెల్ బీ ఎక్కువ యూజ్ చేయట్లేదు, సో అందుకే మన కాన్సన్ట్రేషన్ విల్ బీ మీద ఉండబోతుంది ఇవాళ. సో విల్ బీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ క్వశ్చన్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? వేర్ ఆర్ వీ నౌ? రామకృష్ణ మఠం. వీ ఆర్ ఇన్ రామకృష్ణ మఠ్. సో వాట్స్ ద టైమ్ నౌ? ఎగ్జాక్ట్లీ 9 మ్యామ్. ఎగ్జాక్ట్లీ 9. ఓకే, సో వేర్ విల్ యూ బీ అట్ 12 o'clock? సో ఇప్పుడు మీరు 9, ఇప్పుడు టైం 9 అయింది, రామకృష్ణ మఠ్లో ఉన్నారు. సో 12 o'clock ఎక్కడ ఉంటారు? I will be at my home. Okay, I'll be at home. Then you can say, if you want to say this one, so the structure for this is will be plus whatever the words which we use after this, other words, then future time. This is the structure. ఐ విల్ బి అ టుపల్. ఓకే, ఐల్ బీ అ టుపల్. సో మనం యామ్, ఈజ్ అండ్ ఆర్ ప్రజెంట్లో యూజ్ చేసి, వాజ్ అండ్ వర్ పాస్ట్లో యూజ్ చేసి, అండ్ విల్ బీని ఫ్యూచర్లో యూజ్ చేస్తాము. సో ఇవాళ మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే, సో విల్ బీ ఎక్కడ యూజ్ చేయొచ్చు అనేది. సో పాస్ట్లో ఎలా యూజ్ చేయాలి, ప్రజెంట్లో ఎలా యూజ్ చేయాలి మీకు అంతకుముందు క్లాసెస్లోనే మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇవాళ మన క్లాస్లో మనం విల్ బీ ఎక్కడ యూజ్ చేస్తామో నేర్చుకుంటాం. సో విల్ బీ కెన్ బి యూజ్ విత్ జస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ అబౌట్. సో ఇప్పుడు 9 అయింది, 12 o'clock ఎక్కడ ఉంటారు మీరు? సో టాకింగ్ అబౌట్ ఇట్ కెన్ బి యూజ్డ్ విత్ టైమ్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ అదర్ వర్డ్స్ ప్లస్ ఫ్యూచర్ టైమ్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ఇట్ ఈస్ యూజ్డ్ విత్ టైమ్. కంపల్సరీ అండి మేడం. Future time, future time, it is understood, sometimes it is understood, otherwise you have to use future time. Okay, so subject will be plus other words plus future time. Okay, so just before that one, Hyderabad will be clean and green. Ippudu Hyderabad clean and green now? No ma'am, No. so many places are dirty. So many places are dirty. Okay, so Hyderabad will be clean and green. ఎప్పటి వరకు అవుతుండొచ్చని? 20-25 కల్లా వస్తుంది మేడం. Okay, so Hyderabad will be a clean and green city by 2020. Okay, vision 2020 with that is, this is also talking about the future time and all, so it can be used with the time. Okay, so then you have told that one. Okay, so Venkatesh has told. Okay, so Venkatesh will be at home at 12 o'clock. So if time 9 ayindi, so 12 o'clock ki he will be at home. So that is, this is also talking about the future. And what is the day today? Day. Tuesday, Monday. Tuesday madam. Today is Tuesday. So where will you be on Sunday? I will be at home. You will be at home. Okay. She will be at home on Sunday. So all these are talking about the time, and all this time we have talked about. Okay, so future time. Now 2017 and we are talking about 2020. And the next thing is, now the time is 9 o'clock and we are talking about 12 o'clock. And here today is Tuesday and we are talking about Sunday. So Sunday, all these, like you can say that one, she will be at home. So Next Sunday na madam? Next Sunday na? Next Sunday. రాబోయే సండే. Yeah.
సో ఇక్కడ నెక్స్ట్ సండే యూస్ చేసినా చేయకపోయినా ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ అండర్స్టూడ్. ఇవాళ ట్యూస్డే కాబట్టి సో వేర్ విల్ యూ బీ ఆన్ సండే, ఆటోమేటికల్లీ ఒక 15 లేకపోతే ఒక నెక్స్ట్ మంత్ సండే ఈ టైంలో ఎక్కడ ఉంటారని కాకుండా ఇట్ ఈస్ అండర్స్టూడ్ హియర్. ఓకే, సో సమ్టైమ్స్ ఇట్ ఈస్ మెన్షన్డ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్ చేయకపోయినా మీరు అక్కడ వాడలేదంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద నియరెస్ట్ సండే ఉంది. ఓకే, సో అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ వీ కెన్ ఆల్సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ టాకింగ్ అబౌట్ ద ప్రొఫెషన్. So then talking about your profession is, Venkatesh, what are you now? What are you doing? Presently, I prepared DSC, ma'am. Presently? I prepared DSC. Okay, you are preparing for DSC. Enti mee dream enti? What is your future plan? I will become a good teacher. Okay, you will become a good teacher. At present, mee teacher ah? No. No. Okay, you are preparing for DSC. Okay, so ఇప్పుడు మీరు గవర్నమెంట్ టీచర్ కాదు, గవర్నమెంట్ టీచర్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. Then you can say that one. Okay, so he will be a government teacher after 2 years, maybe after, okay, so a year after 2 years. So he will be a government teacher. At present he is a student. Okay, he has completed his B.Ed and he is preparing for DSC. So ఒక 2 years తర్వాత గవర్నమెంట్ టీచర్ అవుతాడు. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్? Presently, I am preparing for GATE exams, ma'am. ఓకే, నేను ఇస్రోలో జాబ్ చేయాలనుకుంటున్నాను. ఇస్రోలో జాబ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో దెన్ యూ కెన్ సే దట్ వన్, హరిప్రసాద్ విల్ బీ an employee in ISRO. ఓకే, మీ డ్రీమ్ అదే కదా. సో he'll be an employee in ISRO and all. So all these because there are two things and all, like you can say that one here we are talking about the profession at the same time and the time is also there. And here also right now, okay, so he's preparing for GATE and he'll be an employee in ISRO. Divya, what is your goal? I will become a good pharmacist. Okay, so what are you doing now? I am doing PharmD. Okay, so diploma in pharmacy. Okay, she is doing diploma in pharmacy. Divya is doing diploma in pharmacy. So Divya will be a pharmacist. Okay, so this is talking about the future. Usually ఒక చైల్డ్ ఏదైనా ఎక్కువ కార్స్ ఆడుతుంటే లేదా కార్స్ పార్ట్స్ ఓపెన్ చేసి మళ్ళీ అసెంబుల్ చేస్తుంటే దెన్ యూజువల్లీ ఇట్స్ అ క్వైట్ కామన్ థింగ్ కదా. దెన్ మనం ఏమంటాము, పెద్దయ్యాక ఒక ఇంజనీర్ అవుతాడేమో వీడు. ఓకే, సో హీ విల్ బీ అన్ ఇంజనీర్. ఓకే, సో ఇన్ దిస్ వే టాకింగ్ అబౌట్ ఆర్ మేబీ ఏ చైల్డ్. ఓకే, సో యాక్టింగ్ లైక్ ఏ టీచర్, ఒక పెన్ పట్టుకొని లేకపోతే డస్టర్తో అండ్ ఆల్ దట్ వన్ ఆల్వేస్ టీచింగ్ అండ్ ఆల్, మేబీ షీ విల్ బీ ఏ టీచర్. So in this way all these are we are talking about the future, then where we have to make use of will be anamata. Okay, so and the next thing is we can also make use of it for the with adjectives, like talking about the description, talking about descriptions and all that. So adjectives you learnt in the previous classes. Asal adjectives ante enti? Describing the noun. Describing the word. Can you give me some examples for adjectives? She is beautiful. Okay, beautiful. She has long hair. Long is adjective. Long is adjective. Beautiful is an adjective. Okay, so next. She is very happy. Happy. Okay, so next. Handsome కూడా adjective. Handsome. Extraordinary. Extraordinary. Tall, short. Tall, short, healthy, fit. Okay, so all right. Then okay. Numbers so, को मैं numbers కూడా కదా మేడం. yeah, numbers are also adjectives and all that. We're talking about adjectives. Like usually, like so if you do exercise, if you exercise regularly, you will be healthy. You will be fit. So maybe you are not fit now. Okay, if you exercise regularly, if you exercise regularly, you will be fit. You will be fit and healthy.
If you exercise regularly, you will be fit and healthy. Okay, so then if we have taken a person to the doctor and the person, that means your brother is not well. So eppudu recover avutaru? Okay, so don't worry, he will be all right after 2 days. Okay, so ippudu right now ఆయనకు హెల్త్ బాగాలేదు, సో ఈ మెడిసిన్స్ వాడితే he will be all right. He will be all right after 2 days. Okay, so in the same way, like okay, it is not, it will be ready. The food, you went to a restaurant, so hotel ki vellaru now. Okay, so the time is 11:30, so you want to have meals. Okay, but the food is not ready because usually lunch starts at 12 o'clock in most of the restaurants. So waiter చెప్పాలి, ఇప్పుడు రెడీగా లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత రెడీ అవుతుంది. సో దాన్ని ఎలా చెప్తారు? It will be ready at 12 o'clock. Yeah, okay, so it will be ready at 12 o'clock. The food will be ready at 12 o'clock. The food will be ready after half an hour or at 12 o'clock and all. Okay, so at the same time, so whenever you make use of, okay, so like your mother has forgotten to put salt in the curry. Curry lo salt veyaledu. So then after tasting the food, she has asked, how is the curry ani. Then appudu meer em cheppalante, salt add cheste curry chaala tastyga untundi అని చెప్పాలి. So how will you say? If you add salt to the curry, Okay, it will be tasty. it will be tasty. ఇప్పుడు టేస్టీగా ఉందా కర్రీ? లేదు, ఇప్పుడు లేదు. సో సాల్ట్ యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. ఉంటుంది అంటే అది ఊహించుకొచ్చినప్పుడు కాదు మేడం, అంటే అది కన్ఫామ్గా లేదన్నా, అంటే ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు. లేదు, బికాజ్ యాక్చువల్లీ ఆఫ్టర్ యూ హ్యావ్ ఆల్రెడీ టేస్టెడ్, ఒక సాల్ట్ ఒకటే తక్కువ ఉంది అండ్ ఎవ్రీ అదర్ ఇంగ్రీడియంట్స్ ఆర్ ఓకే. సో అందుకే ఉంటుంది అని చెప్పడానికి, దెన్ ఫ్యూచర్లో చెప్పాలంటే దెన్ ఇట్ విల్ బి టేస్టీ. లైక్ గ్యారంటీగా ఉంటుంది మేడం. గ్యారంటీగా ఉంటుంది. ఇఫ్ యూ యాడ్ సాల్ట్ ఇన్ ద కర్రీ, it will be tasty. it will be tasty. సో స్పోకెన్ ఇంగ్లీష్లో ఎప్పుడు ఫ్లూయెంట్ అవుతారు మీరు? అంటే ఇంగ్లీష్ ఎప్పుడు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు? After 6 months. After 6 months. Okay. So, okay, whether it is after 6 months or after 1 year, after If 2 you years, practice well. it depends on your practice. Practice. So, practice well, you will be fluent soon. So, we can say that one. Practice well, you will be fluent. ఓకే, ఇఫ్ యూ సే దట్ వన్ యూ విల్ బీ ఫ్లూయెంట్ అంటే ఇప్పుడు మాట్లాడడం వచ్చు, మీకు అర్థమవుతుంది, సెంటెన్సెస్ ఇవ్వగలుగుతున్నారు, సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలుగుతున్నారు, కానీ ఫ్లూయెన్సీ రావాలంటే కొంత టైం పడుతుంది మీరు ఫ్లూయెంట్గా అవ్వడానికి. సో యూ విల్ బీ ఫ్లూయెంట్. ప్రాక్టీస్ వెల్, యూ విల్ బీ ఫ్లూయెంట్. సో ఇన్ దీస్ ప్లేసెస్ విత్ టైమ్ అండ్ విత్ ప్రొఫెషన్ అండ్ ఓకే, సో విత్ adjectives, okay, so you can make use of, so talking something about the future, then you can make use of this will be. Okay, so the next coming to, so if you want to say negative sentences, దీన్ని నెగిటివ్లో చెప్పాలి. సో విల్ బీకి నెగిటివ్ ఏంటి? Won't be. won't be. Madam, what is the difference between will be and maybe? Maybe is used for 50-50. The chances are 50% only. Here whenever we talk about will be, అంటే మీరు ప్రాక్టీస్ బాగా చేస్తే ఫ్లూయెంట్గా అవుతారు, అంటే 90%, 95% ఛాన్సెస్ ఉన్నాయి మీకు. అదే మేబీ అంటే ఒక 50% ఛాన్సెస్. Rare. 50, half chances only. Half chances. Yeah. So here we are making use of the negative forms are won't be plus other words. So what won't be there in Hyderabad? ఒక 10 years తర్వాత 15 years తర్వాత ఏముండకపోవచ్చు హైదరాబాద్లో? ఉండకపోవచ్చు. ఏముండకపోవచ్చు? ఎగ్జాంపుల్ ట్రాఫిక్ మేడం, ట్రాఫిక్ won't be there after 15 years. Okay, that's good. Okay, so traffic won't be there in Hyderabad After 15 years. after 15 years. Or you can also say that one, if the metro starts. If the metro starts ma'am. Okay, so if the metro starts, traffic won't be there. ఇంకేముండకపోవచ్చు?
వాటర్ ప్రాబ్లమ్ వోంట్ బి దేర్. ఓకే, మిషన్ భగీరథ ఇవి సక్సెస్ అయితే ఓకే, దేర్ వోంట్ బి వాటర్ ప్రాబ్లమ్ in Hyderabad after 10 years. ఓకే, సో ఇంకేం ఉండకపోవచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నాట్ ఓన్లీ అబౌట్ హైదరాబాద్ గురించే కాదు, ఇలా వోంట్ బి ఇంకెక్కడ యూస్ చేయొచ్చు. యూ గివ్ సమ్ సెంటెన్సెస్ like you can say that one, if somebody wants to come to my house, I'm sorry, I won't be at home tomorrow, you come to my house day after tomorrow. I won't be at home. I won't be at home tomorrow. Okay, you come to my house day after tomorrow. Okay, so next, so there is an exhibition in NTR Stadium now. So నిన్ననే బోర్డు చూసాను ఏంటంటే ఎగ్జిబిషన్ నెక్స్ట్ సండేనే లాస్ట్ డే అని. సో ఎగ్జిబిషన్ వోంట్ బి దేర్ ఇన్ NTR Stadium నెక్స్ట్ వీక్. ఓకే, సో ఎగ్జిబిషన్ won't be there in NTR Stadium next week. Okay, so exhibition undadu next week exhibition undadu, so better we go this week only. So in this way, if you want to say something about the negative, you can make use of won't be and also the other words whatever we use after. And how to frame questions with this. Okay, so let me teach you the question structure. Will plus subject plus be plus other words plus future time. Okay, so like with every questions, WH words can be added before. So you talk about yourself. How will you be after 10 years? How will you be? After 10 years. Where will you be after 10 years? Ekkadundochu meeru? We don't know. You don't know. Okay. Where will you be after? Okay. Where will you be after 1 o'clock? After 1 o'clock, maybe I will be at class. Okay, you will be in the class. You will be in some other class at 1 o'clock. Okay, so fine. Where will you be at this time tomorrow? I will be at hostel at this time tomorrow. Okay, I will be in the hostel at this time tomorrow. Okay, so next. When will you be go to your home? Okay, so but with be form you cannot use go cannot be used there. Okay, so then you can use one more question. When will he be all right? The person is not well. When will he be all right? Okay, you can also say that one. When will he be back from his native place? From his native place. When will he be back from his native place? So native place nunchi eppudu back vastaru antaru. So only one exception is there. So because who is the CM now? KCR. KCR. Okay, so then who will be the next CM? Who will be the CM of? Next CM of Telangana. Who will be the CM of Telangana? That is automatically talking about the future only. After 2019 elections and all that one. Who will be the CM of Telangana?
Okay, so if you want to talk about the present CM, you have to make use of is, and if you want to say something about the future, then you have to say that one making use of. With who, here the structure is different. After this we have to make use of will be only, the subject doesn't come in between. So this is exceptional. So who to direct ga will be ne vastundi. Who will be the next, who will be the CM of Telangana, okay, after 2019 elections. Okay, so these are the things which we learn today. So practice more. సో మీరు ఎలా ఉంటారు, లేకపోతే ఒక 10 years తర్వాత మీ ఫ్యూచర్ ఏంటి అంటే ఫ్యూచర్లో మీరు ఏమేం చేస్తారు. ఓకే, సో యూ విల్ బి మ్యారీడ్, ఇంకా ఫాదర్స్ అండ్ మదర్స్. యా, సో యూ విల్ బి ఎ ఫాదర్, యూ విల్ బి ఎ మదర్ అండ్ ఆల్ దిస్. సో ఎక్స్ట్రా పోస్టులు వస్తుంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ అంటే ఫ్లూయెంట్ అవ్వచ్చు అండ్ ఆల్ దిస్, దెన్ మేకింగ్ యూస్ ఆఫ్ విత్ విల్ బి యూ హ్యావ్ టు సే. సో దట్స్ ఆల్. సో విత్ అనదర్ with new topic, we'll meet in the next class. Thank you.